అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. సంక్రాంతి పండుగ రాబోతోందండి. సంక్రాంతి పండుగ అంటే ముఖ్యంగా కొత్త బట్టలు కొనుక్కుంటామండి. రకరకాల చీరలు, రకరకాల డ్రెస్సులు, చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా అందరం కొత్త బట్టలు తీసుకుంటాము. మనం కొనుక్కోవడమే కాదండి, ఎదుటి వాళ్ళు ఏం కొనుక్కున్నారు అనేది కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటాం. అది తప్పేమీ కాదండి. నేనైతే వేరే వాళ్ళు ఏం కొనుక్కున్నారు అనేది కూడా చూస్తూ ఉంటాను. ఎందుకంటే మనకు కూడా కొంచెం ఐడియా ఉంటుంది. ఎటువంటి చీరలు మార్కెట్లోకి వచ్చినాయి, ఎంత కాస్ట్ ఉన్నాయి అనేది తెలుస్తుంది వాటి వల్ల. నేనైతే చాలా షాపింగ్ చేశానండి సంక్రాంతి కోసం. ఇంత షాపింగ్ ఎందుకు చేశాను అన్నది మీకు తర్వాత చెప్తాను. ముందుగా అయితే నేనేమేం చీరలు కొనుక్కున్నాను, ఎంతకి కొన్నాను అనేది వీడియో చేసి చూపిస్తున్నాను. సరదాగా మీరు కూడా చూసేయండి. ఇప్పుడు ఇవేవో కొత్తగా వస్తున్నాయండి చీరలు. చూడండి, ఇలా మొత్తం వైట్ మీద ప్రింట్స్ ఉన్నాయి. ఇలా పెద్ద బార్డర్ ఉన్నది, ఇలా సిల్వర్ బార్డర్, కొద్దిగా ఇట్లా లైట్ పల్స్గా ఉంది, కానీ క్లాత్ చాలా బాగుంది. ఆర్గంజాకి కంచి బార్డర్ అండి. ఇవి నాకు చాలా బాగా నచ్చినాయి ఈ శారీస్. ఇవి సుజాత దగ్గర తీసుకున్నానండి. వీటిల్లో రకరకాల డిజైన్స్ ఉంటే తీసుకున్నాను. ఇది ఒక డిజైన్, అంటే పైనేమో ఇలాగా చిన్న బార్డర్ వస్తుంది, పైన ఇట్లా చిన్న బార్డరు, అడుగున పెద్ద బార్డర్, ఈ రకంగా ఉన్నాయి. ఇందులో నాకు నచ్చినవి అన్నీ తీసాను అనమాట. సంధ్యాకి, రమ్యాకి. సరే, నేను షాపింగ్కి వెళ్తే నా ఫ్రెండ్స్ కొంచెం ఫోన్ చేసి చెప్తూ ఉంటారు, షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు కూడా శారీస్ తీసేసాయి అని. అలా నాకు నచ్చిన ఏమన్నా తీస్తూ ఉంటాను. అలాగా నా ఫ్రెండ్ బేబీ గారి కోసం ఇది తీసా. ఇవి రెండు ఉంటే రెండు తీసుకున్నాను. ఒకటి నాకు నచ్చి తీసుకున్నాను, మరొకటి మా ఫ్రెండ్ కోసం, వాణి గారి కోసం తీసుకున్నాను. ఇది కూడా అందులో వైట్ కాకుండా గ్రీన్ డిజైన్ తోటి వచ్చింది. గ్రీన్ కలరు సేమ్ ఇలానే బార్డరు ఇదంతా. ఇది కూడా నా కోసమే తీసుకున్నాను. సంధ్యకి, రమ్యకి, నా కోసం, మా ఫ్రెండ్స్ కోసం తీశాను. అలానే ఈ శారీస్ ఇంతకుముందు నేను బ్లూ కట్టానండి. ఇందులో చాలా అసలు వాష్ చేసినా ఏం అవ్వలేదు, బాగున్నది. ఈ ఒక రెండు ఉంటే తీసుకున్నా. శారీ ఉన్నదండి, బ్లూకి ఆరెంజ్ ఉన్నది. ఆ శారీ చాలా బాగుంటుంది, కట్టుకుంటే కూడా బాగుంటుంది, మెటీరియల్ కూడా చక్కగా బాగుంటుంది. బార్డర్ ఉండి రెండు వెంపులా ఈ బార్డర్ తోటి బాగుంటుంది. ఒక కలంకారీ డిజైన్ లాగా ఉంటుంది. కలంకారీ కాదు, ప్రింటే, ఇది మామూలు మిషన్ ప్రింటే. ఇవి ఒక రెండు ఉంటే తీసుకున్నా. ఎందుకంటే నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు నాకు నచ్చినవి, మంచిగా ఉన్నాయి, మా ఫ్రెండ్స్ ఆల్రెడీ అడిగినవి కనుక కనిపిస్తే మళ్ళీ వెంటనే కొంటూ ఉంటాను అనమాట అండి. ఇది బ్లూ నేను కట్టినప్పుడు చాలామంది అడిగారు, మా ఆడపడుచులు అడిగారు, మా ఫ్రెండ్స్ అడిగారు. సరే, ఇవి రెండు ఉంటే ఇవి రెండు కూడా తీసుకున్నా. వీటి కాస్ట్ చెప్పలేదు కదండి. ఇవేమో 500 ఒక్కొక్కటి. ఈ వైట్ ఇవన్నీను 500, ఇది వచ్చి 400 ఇవి. తర్వాత నేను అంబికా వెడ్డింగ్ మాల్ నుంచినేమో కొన్ని ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. కొద్దిగా ఇలాగా సాఫ్ట్ సిల్క్ అని వస్తున్నాయి కదా ఇప్పుడు, ఆ సాఫ్ట్ సిల్క్ ఈ రెండు. ఇది ఒకటి, ఇది కూడా బాగున్నదండి. ఇదైతే 970 దీని కాస్ట్. సరే, డిఫరెంట్గా ఉన్నది, బాగున్నది కదా అని చెప్పి ఇది ఒకటి తెప్పించుకున్నాను. తర్వాత పెద్ద బార్డర్లో ఈ ఎల్లో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వచ్చి పెద్ద బార్డర్ వచ్చి ఉన్నది, ఇది ఒకటి తెప్పించుకున్నాను. అయితే దీని కాస్ట్ ఎంతో తెలుసా అండి? 1250. ఎల్లోది 1250, ఇది 970. ఇవేమో 11 చేంజ్, ఇదేమో 1600. ఇది లాస్ట్ టైం హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అంబికా వెడ్డింగ్ మాల్లోనే. కట్టలేదు ఇంకా. దీని బ్లౌజు అంతా రెడీగా ఉన్నది కానీ కట్టలేదు. ఇది 1500 అండి ఈ శారీ. అయితే ఇది కూడా పండక్కే ఉంటుంది. మనం వైజాగ్ వెళ్ళినప్పుడు చాలా చీరలు చిన్న చిన్న ఏయో తీసుకున్నాము, అన్నీ కట్టేశాను. ఇది ఒకటి మాత్రం కట్టలేదండి. ఇది వైజాగ్ సిఎంఆర్లో తీసుకున్నాను. 580 అనుకుంటా. ఇది 580నో 560యో రెండు ఉంటే మా ఆడపడుచు ఒకటి, నేను ఒకటి, రెండు తీసుకున్నాం. బ్లౌజ్కి ఇచ్చాను అనమాట కుట్టమని. ఇవి ఇన్ని చీరలు ఏం చేసుకుంటారండి అని ఎవరన్నా అడగవచ్చు.
చెప్పాను కండి, మా ఫ్రెండ్స్కి, మా ఆడబడుచులకి, రిలేషన్స్లో వాళ్ళకి ఎవరు ఫోన్ చేసినా సరే ఆ పలానా చీర నాకు కూడా తెప్పించు అంటే తెప్పిస్తూ ఉంటా. మళ్ళీ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏమన్నా నాకు వెరైటీగా కనిపించినాయి, లేదా నేను కట్టుకున్న కనిపించినాయి అనుకోండి, అరే పలానా వాళ్ళు అడిగారు కదా ఈ శారీ అని చెప్పి గుర్తు పెట్టుకుని తెచ్చి ఇవ్వటం నాకు అదొక సరదా అనమాట అండి. నేను ఇది వీడియో చేసి పెట్టాను ఈ శారీస్ గురించి. బేబీ గారు ఫోన్ చేసి చెప్పారు. నా ఫ్రెండ్ బేబీ గారు రాజమండ్రిలో ఉంటారు. ఆవిడేమో నాకు ఈ ఎల్లో శారీ కూడా నచ్చిందమ్మా, నాకు పంపించండి అని అన్నారు. సరే ఈ ఎల్లో శారీ కూడా బేబీ గారికి వెళ్ళిపోతుంది. ఇది బ్లౌజ్ ఇచ్చాను. బ్లౌజ్ కట్ చేసేసాను. కట్ చేసేసి నేను కుట్టట్లేదండి బ్లౌజులు, ఇప్పుడు టైం లేక టైలర్ గారికి ఇచ్చేసాను. ఆవిడ కుట్టేసి ఇస్తారు. ఇదివరకు బ్లౌజులు నేనే కుట్టేసుకునేదాన్నండి. ఇప్పుడు అంత టైం ఉండట్లేదు. పైగా ఊర్లో వెళ్ళొచ్చిన హడావిడి, నాకు పండగ పనులు అవ్వలేదు, వీడియోస్ పని, వీటన్నిటి దృష్ట్యా బ్లౌజులు నేను కుట్టకుండా కట్ చేసేసి టైలర్ గారికి ఇచ్చేస్తున్నాను. ఆవిడే చక్కగా కుట్టేసి ఇస్తున్నారు అనమాట అండి. నాకు ఇది వెసులుబాటు బాగానే ఉన్నది. కాకపోతే నా కటింగ్స్ వేరు, ఆవిడ వేరు అనమాట. అందుకని ఆవిడ మీరు కట్ చేసేసి ఇవ్వండి, నేను కుట్టిస్తాను అని అంటున్నారు. సో నాకు ఇది కూడా ఈజీగానే ఉన్నదండి. ఇదిగో శారీలో బ్లౌజుని ఫస్ట్ లైనింగ్ కట్ చేసేసుకుంటాను. మీరు చూస్తున్న ఆ ఎక్స్రే షీట్లు ఏంటి అంటే కటింగ్ ముక్కల్ని ఆ ఎక్స్రే షీట్లతోటి కట్ చేసుకుని ఉంచుకుంటానండి. అవి పెట్టేసేసి కట్ చేసేస్తాను, అంతే అండి. ఇలా కటింగ్స్ ఉంచుకుంటే ఎన్ని జాకెట్లైనా ఈజీగా కట్ చేసేసుకోవచ్చండి. తర్వాత దీనికి కూడా గ్రీన్ బ్లౌజ్ వచ్చింది. సరే బ్లౌజ్ ఇది కూడా కట్ చేసేసి ఇచ్చాను, ఆవిడ కుడతారు. కుట్టిచ్చిన తర్వాత కట్టేసేస్తాను. ప్రస్తుతం పండగ షాపింగ్ ఇక్కడ వరకు అయ్యిందండి. ఇవన్నీ ఎందుకంటే ఈ శారీస్ మీరు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎప్పుడన్నా మీకు ఐడియా ఉంటుంది, ఈ శారీస్ పలానాయి చెప్పారు కదా, ఛానల్లో చెప్పారు కదా, ఈ శారీ కాస్ట్ ఎంత ఉన్నది కదా, సరే ఇలాంటివి తీసుకోవచ్చు అని ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో ఇలాగా నేను కొనుక్కున్నవి అవి కూడా చూపిస్తూ ఉంటానండి. ఇన్ని చీరలు ఏం చేస్తారు నేనంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. వేరే వేరే వాళ్ళ కోసం కూడా నేను తీసుకుంటూ ఉంటాను. నేనేదో శారీస్ బిజినెస్ చేస్తున్నానని అనుకోకండి. ఇది నాకు ఒక సరదా. నేను తక్కువకి కొనుక్కుంటా, మంచివి కొనుక్కుంటానని అందరికీ తెలుసు. వాళ్ళు కూడా అరే మాకు కూడా తీయాల్సింది అని అంటారు. అందుకని ఏం చేస్తానంటే కొద్దిగా ఎక్కువ ఉన్నప్పుడు తీసేసుకుంటాను. ఎవరన్నా చెప్పినప్పుడు మర్చిపోకుండా వాళ్ళ కోసం కూడా కొని మళ్ళీ ఇవన్నీ వాళ్ళు వచ్చినప్పుడు అందజేస్తూ ఉంటాను. నాకు అదొక సరదా, అంతే అండి. ఇవండి కొనుక్కున్న చీరలు. ఇవండి పండగ కోసం నేను తీసుకున్న చీరలు. ఎందుకు ఇన్ని చీరలు తీసుకున్నానో మీకు అర్థమై ఉంటుంది. మీరు ఇప్పుడు నేను కట్టుకున్న చీరను కూడా అడుగుతారు, ఎందుకంటే ఇది బ్రైట్గా ఉన్నది, బాగుంది, నాకు కూడా చాలా ఇష్టం అనమాట. ఈ శారీ గురించి అడుగుతారు. ఇది లాస్ట్ ఇయర్ పొంగల్ అప్పుడు తీసుకున్నామండి. ఇవన్నీ బిలో 500కి తీసుకున్నానండి. 350, 400 అలా చాలా కలర్స్ తీసుకున్నాను. డిజైన్స్లో చాలామంది ఇచ్చేసాను కూడా. అడిగిన వాళ్ళందరికీ, మా ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూడా ఇచ్చేసాను. ఇంకా కొన్ని ఇలాంటి బ్రైట్ కలర్స్ మాత్రం కొన్ని ఉంచుకున్నాను. ఈ లాస్ట్ ఇయర్ పొంగల్ వండి. ఇప్పుడు ఈ శారీస్ నేను షాపింగ్ చేసిన ఈ చీరలన్నీ మీకు చూపించడం నాకు చాలా హ్యాపీగా ఉన్నదండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ అండి.